హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. పోస్టల్ జీడిఎస్ జాబ్స్కి సంబంధించి 2026 ఇయర్కి గాను సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు విడుదల చేస్తారు అండ్ సెకండ్ మెరిట్ లిస్ట్లో కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఏమన్నా తగ్గే అవకాశం ఉందా అనే వివరాలు ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతకుముందు పోస్టల్ జీడిఎస్కి సంబంధించి ఫస్ట్ మెరిట్ లిస్ట్ విడుదల చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే 100% ఉన్నవాళ్ళు, తెలంగాణలో అయితే 95% పైన ఉన్నవాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే కొన్ని నార్థన్ స్టేట్స్లో కూడా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు అప్లై చేశారు, ఎందుకంటే అక్కడ కట్ ఆఫ్ మార్క్స్ అనేవి తక్కువ ఉంటుంది అని. బట్ ఈసారి చాలామంది అభ్యర్థులు నార్త్లో అప్లై చేయడం వలన అక్కడ కూడా కట్ ఆఫ్ అనేది పెరిగిపోయింది. అయితే ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను, సెకండ్ మెరిట్ లిస్ట్లో మీకు ఎన్ని మార్కులు ఉంటే మీరు సెలెక్ట్ అవుతారు. ఒకవేళ మీకు ఫస్ట్ మెరిట్ లిస్ట్లోనే సెలెక్ట్ అయ్యే అవకాశం ఉన్న, మార్కులు ఎక్కువ ఉన్న, 100కి 100 కానీ 95 కానీ మీకు ఉన్నా కూడా ఎందుకు మీరు ఫస్ట్ మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అవ్వలేదు అండ్ సెకండ్ మెరిట్ లిస్ట్లో ఏమన్నా మీకు ఛాన్స్ ఉందా, ఇలాంటి వివరాలన్నీ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు అర్థమవడం జరుగుతుంది. ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎవ్రీడే జాబ్ నోటిఫికేషన్స్ అనేవి నేను మీకు అందిస్తాను. ఫ్రెండ్స్, ఈ పోస్టల్ జీడిఎస్కి సంబంధించి మరొక గుడ్ న్యూస్ కూడా ఉంది. అది ఏంటి అంటే, ఇప్పుడు మనకి జనవరిలో షెడ్యూల్డ్ 1 నోటిఫికేషన్ విడుదలైంది కదా, జూలైలో మనకి షెడ్యూల్డ్ 2 నోటిఫికేషన్ అనేది విడుదల కాబోతుంది. ఈసారి వేకెన్సీ కూడా చాలా ఎక్కువ ఉంటాయని సమాచారం ఉంది. మనకు నియర్లీ 60,000 వరకు వేకెన్సీతో మనకి పోస్టల్ జీడీఎస్ షెడ్యూల్డ్ 2 నోటిఫికేషన్ 2026 అనేది విడుదల చేయబోతున్నారు. సో అది ఇంకా మనకి ఎగ్జాక్ట్గా అయితే తెలీదు ఎన్ని వేకెన్సీస్ అనేది. సో ఈసారి అయితే పెద్ద నోటిఫికేషనే వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకి 2 నోటిఫికేషన్లు విడుదల అవ్వాల్సి ఉండగా ఒకటి మాత్రమే విడుదల చేశారు. ఇప్పుడు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు, ఇంకొక నోటిఫికేషన్ మనకి జూలైలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా జూలైలో వస్తుంది షెడ్యూల్డ్ 2 నోటిఫికేషన్. సో అప్పుడు నోటిఫికేషన్ విడుదలైనప్పుడు నేను మీకు క్లియర్గా డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఇంకొక చాలామంది అడుగుతున్నటువంటి డౌట్ ఏంటి కామెంట్స్లో అంటే, ఇప్పుడు నాకు 10th 100కి 100 మార్క్స్ ఉన్నాయి. నేను ఒక చోట అప్లై చేశాను, అక్కడ అప్లై చేసినటువంటి వేరే అభ్యర్థికి ఇచ్చారు, అతనికి 100% మార్క్స్ ఉన్నాయి, నాకు 100% మార్క్స్ ఉన్నాయి. మరి నాకెందుకు జాబ్ ఇవ్వలేదు, అతనికి ఎందుకు ఇచ్చారు అని కామెంట్స్లో చాలామంది అడిగారు. సో దీంట్లో మనకి నోటిఫికేషన్లో వీళ్ళు ఏమి ఇచ్చారు అంటే, ఒకవేళ ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది అభ్యర్థులకు ఒకటే మార్కులు గన వచ్చి టై గన ఏర్పడితే, అలాంటి టైంలో మేము ఈ ప్రియారిటీ ఆర్డర్ని యూజ్ చేస్తాము అని మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. అది ఏంటి అంటే, ఇక్కడ అప్లై చేసుకున్న వాళ్ళల్లో అందరికీ సేమ్ మార్క్స్ గన ఉంటే, వాళ్ళల్లో ఎవరికైతే ఏజ్ ఎక్కువ ఉంటుందో, ఓల్డర్ ఇన్ ఏజ్, ఓకేనా, ఏజ్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇద్దరికీ కూడా సేమ్ ఏజే, డేట్ ఆఫ్ బర్త్ అనేది సేమ్ ఉందనుకోండి, అప్పుడు ఎస్టీ ట్రాన్స్ ఉమెనా అంటే అది ఎస్టీ వాళ్ళని చూస్తారనమాట. అందులో కూడా ఎస్టీ ట్రాన్స్ ఉమెన్, ఎస్టీ ఫీమేల్, మళ్ళీ ఎస్సీ, మళ్ళీ ఓబీసీ, మళ్ళీ ఎకనామికలీ వీకర్ సెక్షన్, తర్వాత అన్రిజర్వ్డ్. ఈ విధంగా దాంట్లో కూడా మళ్ళీ ఫస్ట్ ఉమెన్ క్యాండిడేట్ ట్రాన్స్జెండర్స్కి, దాని తర్వాత ఉమెన్కి, దాని తర్వాత మేల్ క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా, ఇప్పుడు అర్థమైందా? సో మీరు అప్లై చేసిన చోట మీకు ఎక్కువ మార్కులు ఉన్నా వాళ్ళు ఎందుకు సెలెక్ట్ అయ్యారు అంటే, ఎవరికైతే ఏజ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి జాబ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇక సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు విడుదలవుతుంది అనేది చాలామందికి డౌట్ అనేది ఉంది. సెకండ్ మెరిట్ లిస్ట్ విడుదల అవ్వడానికి ఇంకొక 15 days టైం ఉంది. అంటే మార్చ్ మంత్ ఎండింగ్ లోపు మనకి నోటిఫికేషన్ విత్ డేట్స్తో సహా చెప్తాను చూడండి. మార్చ్ 28 నుంచి ఏప్రిల్ 2 లోపు మనకి పోస్టల్ జీడిఎస్ యొక్క సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా ఈ డేట్స్లోనే విడుదలవుతుందన్నమాట. ఓకేనా, విడుదలైన వెంటనే నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఇక సెకండ్ మెరిట్ లిస్ట్లో ఏమైనా కట్ ఆఫ్ మార్క్స్ అనేవి తగ్గుతాయా అని చాలామంది అడుగుతున్నారు. సెకండ్ మెరిట్ లిస్టు మనకి ఎందుకు, సెకండ్ మెరిట్ లిస్టులు ఎన్ని మెరిట్ లిస్టులు ఇస్తారనేది కూడా చాలామంది అడుగుతున్నారు మళ్ళీ. సో లాస్ట్ టైం 2025లో అయితే 6 మెరిట్ లిస్టులు అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా, 6 మెరిట్ లిస్టులు ఇచ్చారు. అంటే ఫస్ట్ 1, దాని తర్వాత సెకండ్, దాని తర్వాత థర్డ్, 4th, 5th, 6th, ఈ విధంగా 6 మెరిట్ లిస్టులు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో రెండింటిలో కూడా. ఎందుకు ఇన్ని మెరిట్ లిస్టులు ఇస్తున్నారు? ఒక మెరిట్ లిస్టులో ఇస్తే సరిపోతుంది కదా అనుకుంటారు చాలామంది. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఫస్ట్ మెరిట్ లిస్టులో సగానికి సగం మంది, నియర్లీ 40 to 45% క్యాండిడేట్స్ జాయిన్ అవ్వరు.
ఎందుకు జాయిన్ అవ్వరు అంటే ఇందులో డూప్లికేట్ ఎంట్రీస్ అనేవి చాలా ఉంటాయండి. పోస్టల్ జీడీఎస్ జాబ్స్కి ఎగ్జామ్ లేదు కాబట్టి 10th మార్కులు బేస్ చేసుకొని వీళ్ళు ఇస్తారు కాబట్టి ఇక్కడ డూప్లికేట్ ఎంట్రీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఏంటి డూప్లికేట్ ఎంట్రీస్ అంటే ఇప్పుడు అప్లై అయ్యేటప్పుడు కొంతమంది టైం పాస్కి అప్లై చేసి వాళ్ళ మార్కులు తక్కువ ఉన్నా కూడా 100 అని పెట్టేసి అప్లై చేసేస్తారు. వీళ్ళు 100 అని పెట్టి అప్లై చేస్తే ఏమవుతుంది, వీళ్ళకి జాబ్ వస్తుంది, మీరు ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వండి అని. అప్పుడు వీళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో వీళ్ళు పెట్టింది రాంగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో వీళ్ళని ఫెయిల్ చేస్తారు. నియర్లీ 10-15% అనేది ఈ మనకి డూప్లికేట్ ఎంట్రీసే ఉన్నాయన్నమాట ఇందులో. ఓకే, ఈ డూప్లికేట్ ఎంట్రీస్ తర్వాత ఇంకొక పాయింట్ ఏంటి అంటే అభ్యర్థులు ఇప్పుడు చదువుతూ ఉంటారు. వాళ్ళు 10th పాస్ అయిపోయి ఉంటారు, ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా కానీ డిగ్రీ కానీ ఏదో చదువుతుంటారు. వీళ్ళు కూడా అప్లై చేస్తారు. వీళ్ళ యొక్క డాక్యుమెంట్స్ అనేవి వాళ్ళు కాలేజీలోనే ఎక్కడో ఇచ్చేసి ఉంటారు. వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్, వీళ్ళు జాబ్కి సెలెక్ట్ అయినా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాలంటే వాళ్ళు సర్టిఫికేట్ అనేది కొంతమంది ఎవరు కొన్ని కాలేజెస్ వాళ్ళు, సో వాళ్ళు కూడా ఫిల్టర్ అయిపోతారు ఇక్కడ. అంటే మెరిట్ లిస్ట్లో ఉండి కూడా జాబ్కి సెలెక్ట్ అయినా కూడా వాళ్ళు తిరిగి జాబ్లో జాయిన్ అయ్యే అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళే అవకాశం లేక అక్కడ కొంతమంది ఉండేవారు. మిగిలిన కొంతమంది ఇంకా ఏంటి అంటే జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత మాకు ఈ జాబ్ వద్దులే అనుకొని కొంతమంది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళకుండా ఉంటారు. ఈ విధంగా రకరకాల కారణాల వలన ఒక మెరిట్ లిస్ట్ విడుదల చేస్తే అందులో 40-45% డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వరు. అలాంటప్పుడు వీళ్ళు సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. సెకండ్ మెరిట్ లిస్ట్లో కూడా అలాగే జరుగుతుంది అన్నమాట. ఓకేనా, దాని తర్వాత థర్డ్ మెరిట్ లిస్ట్ ఇస్తారు, 4th ఇస్తారు, 5th ఇస్తారు, 6th ఇస్తారు. దాని తర్వాత మెరిట్ లిస్టులు ఏమి ఇవ్వరు. తర్వాత నోటిఫికేషన్ మళ్ళీ ఏమన్నా ఖాళీలు ఏర్పడితే వాటికి సపరేట్గా ఇంకొక నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఇప్పుడు ఫస్ట్ మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యారు కదా, వాళ్ళు ఎప్పటికి కంప్లీట్ చేసుకోవాలంటే 23 మార్చ్ 2026 తేదీకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి మీరు అని ఇక్కడ మనకి ఈ మెరిట్ లిస్ట్ ఫస్ట్ మెరిట్ లిస్ట్లో క్లియర్గా చెప్పారు. ఏవైతే 23వ తేదీ పైన 23వ తేదీ లోపల డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోలేదనుకోండి, ఆ పోస్ట్ని వేకెంట్గా చూపిస్తారు. దాని తర్వాత సెకండ్ మెరిట్ లిస్ట్కి ఇస్తారనమాట. ఓకేనా, సో కాబట్టి మనకి ఎప్పుడు ఎగ్జాక్ట్గా పోస్టల్ జీడీఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ వస్తుంది అంటే ఎగ్జాక్ట్ డేట్స్తో సహా చెప్తాను చూడండి. లాస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ లేదా ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్, 28 మార్చ్ నుంచి 2 ఏప్రిల్ మధ్యలో మనకి తప్పనిసరిగా మెరిట్ లిస్ట్ విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక కట్ ఆఫ్ మార్క్స్ విషయానికి వస్తే సెకండ్ మెరిట్ లిస్ట్లో కొద్దిగా కట్ ఆఫ్ మార్క్స్ అనేవి తగ్గవచ్చు, కానీ మ్యాక్సిమం 5%, 90, 80 ఉన్న వాళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉండదు. మ్యాక్సిమం మనకి 1 or 2% మార్క్స్ అనేవి తగ్గే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.